వచ్చినారా? 14,000 యోజనముల సముద్రం మార్గమును ఆ నరులు ఎలా దాటినారు విభీషణ? జై శంకర్ భగవానికి. రావణ సీతను విడవో శ్రీరాముల సోదరా విభీషణ, మన చెల్లెలి సుగంధికి జరిగిన అన్యాయమును నీవు మరిచితివా? దానికి ప్రతీకారంగానే అతని భార్య సీతను తీసుకువచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలా ఆ నలుడికి భయపడి మనము భార్య సీతను తీసుకుపోయి ఇచ్చదము? జయ బలో శంకర్ భగవానికి. నిక్కముగా నీ పలుకులు నక్కజమ్ముగా లెక్క పెట్టి హతమునరించెదన్, మక్కువ కలిగిన వాడను గక్కున తెప్పితువా గడియలో నేను. విభీషణ, నువ్వు చెప్పిన ఈ వార్త నిజమో కాదో ఇప్పుడే నేను తెలుసుకునేదారు. అరే గూఢచర్యులారా, రాక్షసులారా, ఆ సముద్ర తీరమునకు శ్రీరాముడు తన సైన్యంతో కోతుల మందతో వచ్చినాడట. మీరు పోయి ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, వారి సైన్యం ఏమిటి, ఆ సైన్యాధ్యక్షులు ఎవరు, వారి ఆయుధములు ఏమిటి, ఆయుధ శక్తులు ఏమిటి, వారి విద్యలు ఏమిటి, వారి వ్యూహాలు ఏమిటి, వ్యూహకర్తలు ఎవరు, ఇవన్నీ వివరములు తెలుసుకొని రాని. తొందరగా వెళ్ళండి. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, పాలన జయము రాయే శంభో, పాలన జయము రాయే శంభో.
జై. బోలో శంకర్ మహారాజ్ కి బాగున్నారా జనము? ఎంతమంది ఉన్నారా? ఆ? గట్టిగా లెక్క లేకుండా ఉన్నారా? ఎటు చూసినా మందలే కనబడుతున్నాయా మీకు? ఆ? జై బోలో శంకర్ భగవానికి రామచంద్ర మహారాజ్ కి జై. రావణ వినసి గ్రమునా శ్రీరాముడచ్చే రఘునా రావణ వినుసి గమునా శ్రీరాముడచ్చే గమునా. రావణ వినుసి గమునా శ్రీరాముడచ్చే గమునా. కేవలముగా వానర బృందముతో కేవలముగా వానర బృందములతో లవణాలు అటుండు నాకు చెప్తారా? నా లెక్కలేని సైన్యము వాళ్ళకున్నదా? రాక్షసులారా, మీరు నిజంగానే లెక్కలన్నీ నేర్చుకొని వచ్చినారు కదా. జై బోలో శంకర్ భగవానికి. ఎందున నివసించదరు వారెల్లరెందరు నారో, ఎందున నివసించదరు వారెందరెందరు నారో, ఎందున నివసించదరు వారెల్లరెందరు నారో, ఎందున నివసించదరు వారెందరెందరు నారో. బంధుగలిను గల్పరనా తోడా, బంధుగలిను గల్పరనా తోడా, బంధుగలిను గల్పరనా తోడా, బంధుగలిను గల్పరనా తోడా. అందు తెలియవారందరి గుంచెల, అందు తెలియవారందరి గుంచెల, ఎందున నివసించదరు వారెందరెందరు నారో, ఎందున నివసించదరు వారెందరెందరు నారో. హే రాక్షసులారా, వారిని ఇప్పుడే పోయి ఎందరున్నారా నిన్ను తుంచి వచ్చేదాను. జన్మధరముగా దైవో చెప్పలేని సైన్యం ఉన్నదా వాళ్ళకు? అయితే వినండి. వరమంత్రులనందరినీ తమ బిరుదులతో పిలవండి, వరమంత్రులనందరినీ తమ బిరుదులతో పిలవండి, అలలు గజమ్ములు ఆయుధములతో, అలలు గజమ్ములు ఆయుధములు, అలలు గజమ్ములు ఆయుధములతో, అలలు గజమ్ములు ఆయుధములతో, పేరును దెమ్మలు పేరు కొడుకుతో, పేరును దెమ్మలు పేరు కొడుకులతో, భగవంతులందరినీ తమ బిరుదులతో పిలవండి. రాక్షసులారా, పోయి మన వరమంత్రులను వారి వారి ఆయుధములతో వారి రథాలతో ఆ శ్రీరాముని పైకి యుద్ధము చేయుటకై నా యాజ్ఞ అని చెప్పి అందరినీ సిద్ధపరచండి, వెళ్ళండి. మహారాజా, అతడు శ్రీహరి ఆ. గెలవలేం మనం. వారి సీతలు వారికి ఇచ్చి దండ పెడతారు. ఏం మాట్లాడుతుంటారా రాక్షసులారా? వాడు హరి అయితేంది, శ్రీహరి అయితేంది, నేను లోక భీకరుడను, రావణుడను. జై బోలో శంకర్ భగవానికి. హరి అయితే నాకేమి, పురహరుడైతే భయమేమి, హరి అయితే నాకేమి, పురహరుడైతే భయమేమి, హరి అయితే నాకేమి, పురహరుడైతే భయమేమి, హరుడైతే నాకేమి, పురహరుడైతే భయమేమి, స్థిరముగా
రాజులారా, వాడు హరి అయినా శ్రీహరి అయినా నేను ఇప్పుడే పోయి వాడిని మర్దించి వచ్చట. జై బోలో శంకర్ భగవానికి. అన్నయ్య విభీషణ సోదరా, రాముల బలమును తెలియక భూమి తెచ్చియుంచియును బంధులెల్లగను కోమలము చేసి నెచ్చటికి నీ మహిని నీవిప్పుడు ఎడతెందుల్. జై బోలో శంకర్ భగవానికి. తెలియక తీసుకొచ్చి ఇక్కడ ఉంచడమే తప్పు, మరియు మళ్ళీ ఎక్కడిపోవచ్చుంది నిలువు. సోదరా విభీషణ, తప్పు ఒప్పుల గురించి నాకు చెప్పుతుంటివా? రాముని నరుడగు రాముని పెంపిటు, నరుడగు రాముని పెంపిటు బరువిడి నాతోను పలుక పావ్యంబటరా. ఇరువడి తోడుత నరిగియు కరమున పరిమార్తు తెలియజాలవు నన్ను. విభీషణ, ఇప్పుడే వాడిని నువ్వు పెంపు చేస్తున్నావు కదా శ్రీరాముణ్ణి, ఇప్పుడే పోయి నేను హతమార్చి వచ్చేదాను. జై బోలో శంకర్ భగవానికి. ధరణి దశరథ తనయుడు అరుచనిటు పంపియు తమ సుతును బిరుదపు లంకను బూడిద గావించిద నెరుగగా కాచి నట్టి నారాయణుండతడు. అన్నయ్యకు ముందు ఒక కోతిని పంపి మన లంకను కాచి బూడిద గావించినది తెలియక ఇప్పుడు ఎచ్చడికి వెళ్ళుచుంటివి నిలువు. మూర్ఖుడా, దుర్భాషలు ఆడుతూ నాకే పెక్కు మాటలు మాట్లాడుతూ అన్నే అది మాట్లాడుతున్నా. నా సభలో వెళ్ళిపో విభీషణ, వెళ్ళిపో. మూర్ఖుడా, సోదరుడు అని ఇన్ని వాళ్ళు నిన్ను క్షమించిన, ఇప్పుడు నా సభ నందు ఉండదు, నువ్వు వెళ్ళిపో ఇప్పుడే. రామచంద్ర, లక్ష్మణ సహోదర, ఎవడో తను జాముడు వదిలేయ్యా, పొద్దుగా అన్నం తిని అనుకోండి. ఇక జై శ్రీ రామచంద్ర భగవానికి. నీవు నా శిరశాపము తెచ్చి ఇస్తువేనే, ఆ యొక్క ధనుడిని నేను ఇప్పుడే సంహరించాను. రామ 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 రామ. అన్నయ్య, అతను వచ్చిన రామారామ అంటుండు. అది మాత్రం మనం విచారించిన తర్వాత మీరు అనుకున్న పని చేయండి. జై రాజా రామచంద్ర భగవానికి. దండము దండము నీకు శ్రీరామ, దండము దండము నీకు శ్రీరామ, దండము దండము నీకు శ్రీరామ, దండము దండము నీకు శ్రీరామ. అందుకు నా రావణుడు నన్ను దండించి పంపించాను కదా, చెల్లగొట్టాను కదా రామ. ఓ నిన్ను నీ యొక్క రావణుడు వెళ్ళగొట్టాడా? ఎవడవు ఎవడవు నీ నామమేమి ఏర్పరించుని, 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 ఆదివరమేమో నామనికి తెలియజేయు, కనుగొని నీవా కనుగొప్పులంతలో, కనుగొని నీవా కనుగొప్పులంతలో, శివదప్పిన వాడవతో చదుమది, శివదప్పిన వాడవతో చదుమది, శివదప్పిన వాడవతో చదుమది. భగవానికి. పంకజాల నయ్య నేను పంకజ నేత్ర, 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 సంకటహరణుండ నీవు సంకట రాజా, సంకటహరణుండ
అయి నా యొక్క సీతను నీవు తెచ్చిన మూర్ఖుడా అందువల్ల నిన్ను ఇప్పుడే సంహరించదు. ఒరే మూర్ఖుడా, ఈ లంకకు వచ్చి నువ్వు తిరిగి ప్రాణాలతో పోతున్నా అనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను సంహరించేదను. చీమలు నలిపినట్టు నలిపేదను మూర్ఖమా. బోలో శంకర భగవానికి పోరాడగని విటుదారా అన్నరాతమాని పసిమీరా. ఏమనుకోరు ఎగరకున్నావు అడ్డమత్తున్నావు. నన్ను దూరి పలకరా మాట్లాడుతున్నావు గాని తక్షణమే నిన్ను నా బాలము చేత భరించదన మూర్ఖుడా. జై బోలో శంకర్ భగవానికి కాల ముత్యములు పోలేడురా నా పీఠం పైసన రాలేడురా. 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 పూలం బెలలో పుచ్చను చూడరా పూలం బెలలో పుచ్చను చూడరా. రెండుగా తీర్చదాడు. నీవు వివరించున్నావురా ప్రళయం ఆ యొక్క సముద్రములన్నీ కొండలన్నీ నీ యొక్క సూర్య చంద్రులంతా గటగట వంటగా నీ యొక్క ఎదలో గుర్తుంది సూర్యము మూర్ఖుడా. నీ జ్వాలాస్త్రం నన్ను చేయరా.
బిట్టు వెనకకుండా వాళ్ళు కనబడతలేరు. శంకర భగవానికి దీనికి ఉపసంహారం రా నీనే దీనిని తప్పించుకున్నట్టు ఎవరి సాధ్యం కాదు. చూడు నీ లక్ష్మణుడు ఈ శక్తి బాణానికి కూలిపోవుడు చూడుము మూర్ఖుడా. బోలో శంకర్ మహారాజుకి జై, బోలో శంకర్ మహారాజుకి. ఇంత పని సంపాదించాడు కదా ఈ మూర్ఖుడు. నా యొక్క సహోదరుని పైన ఈ బాణం సంధించాడు కదా. ఆ దైవమా, నా యొక్క తమ్ముని గతి ఎట్లయినది?
సహోదర లక్ష్మణ, ఎంత పని చేస్తేరా ఆ మాయదానవుడు నిన్ను ఇలా దొంగచాటున నీకు బాణం వేశాడు కదా. ఆ పాప దైవము నన్ను ఎట్లా నా తమ్ముడిని ఎలా పాపినడురా? నేను ఏ జన్మలు చేసుకున్నటువంటి పాపమో కదరా తమ్ముడా. శ్రీ గజారామచంద్ర భగవానికి నీ తల్లి నీకై ఎదురేగి నీ తమ్ముడేడంటే ఏమని వారితో నీ భార్య ఎదురేగి లక్ష్మణ తమ్ముడు నీ భార్య ఎదురేగి నా భర్త ఏడంటే ఏమని వారితో చెప్పుదునయ్యా. లక్ష్మణ, నీ మిత్రులే తెంచి సహోదర, నీ మిత్రులే తెంచి నా మిత్రుడేంటే ఏమని నానో నీ సోదరులే తెంచి లక్ష్మణ నీ సోదరులే తెంచి నా సోదరుడేదని అడిగిన నా నోట ఏమని వారికి అడుగునయ్యా. అకట నీ తల్లులేలా అకట నీ గతి తెలిసిన నమితయవు దుఃఖహీను అలువులయ్యుండా బానుకులంబో సహోదర సహోదర లక్ష్మణ బానుకులంబో యదయు బానుకులంబో నేను నా యొక్క పట్టణానికి వెళితే నీ తల్లి ఎదురేగి నీ తమ్ముడు ఏడంటే నా నోట ఏమని చెప్పగలరు సహోదర? నీ భార్య ఎదురొచ్చి బావా నా భర్త ఏడని అడిగితే వారి నా ముఖం ఎలా చూపించి చెప్పగలరు? సహోదర సహోదర నీ సహోదరుడు ఎదురే తెచ్చి నా అన్న ఏడని అడిగితే నా తమ్ముడు ఏడని అడిగితే నేను వారికి ఎలా చెప్పగలను? సప్త నిధులనే సరగుణ దాటితే సంజీవి పర్వతము చేరితిని సంజీవ పర్వతము చేరితిని రామ రామ రణ జయ భీమా తారక రామ దశరథ రామ ఆహా రామ అయోధ్య రామ శ్రీరామచంద్ర మహారాజ్ కి విజయ్. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి ఓ రాఘవ రామచంద్ర, ఇదే సంజీవ పర్వతము ఉన్నట్టున్నది. ఇందులో ఆ సంజీవి ఏదో నాకు తెలియకున్నది. మొత్తం ఈ పర్వతము మొత్తము నా భుజం పైన పెట్టుకొని వెలువాడు. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రామ 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 సీత రామ 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 సీత రామ రాగణ రాజీవలోచన ఏ మారను నీ నామము నిరతము ఏ మారను నీ నామము నిరతము
పర్వతమిచ్చటికి నినే శక్తి పర్వతమిచ్చటికి నినే హనుమారాగా కన్నుల నిండలు హనుమారాగా కన్నుల నిండలు రామరాగల రాజీవలోచన राजा रामचंद्र महाराज के ఓ రాఘవ రామచంద్ర ఓ రాఘవ రామచంద్ర ఇదిగో సంజీవ పర్వతము తెచ్చుతిని ఇందులో సంజీవి ఏదో నాకు తెలియదు కదా స్వామి పర్వతం తీసుకొని వచ్చింది అదే రాజా రామచంద్ర భగవానికి ఆ పర్వతం యొక్క విభీషణ చూచు. సరే ఓహో విభీషణ రామచంద్ర భగవానికి జై రాజా రామచంద్ర భగవానికి రే ధనజాలమా రాక్షాలమా ఇంద్రజిత్త నరసింహ రే రాక్షాలమా జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి పోకు పోకు నీ పెట్టు పొందుగాను నిలుగుటు పోకు పోకు నీ పెట్టు పొందుగాను నిలుగుటు వికరము బాలంతే వ్యాకుల ముందగొట్టు వికరము బాలంతే వ్యాకుల ముందగొట్టు పోకు పోకు నీ పెట్టు పొందుగాను నిలుగుటు రే రాక్షసాలమ్మా నీవు ఎక్కడికి పోయావు ఎదురే నరపశువ నన్ను కొంచెం ఆడవని కంటవారు నన్ను గొంతువాడవని కన్నవారు గర్వరా నన్ను గొంతువాడవని కన్నవారు గర్వరా నన్ను గొంతువాడవని కన్నవారు గర్వరా మరి గొంతు జనమురా నన్ను గొంతువాడవని గర్వలోన గర్వరా నన్ను కూల్చేటువంటి వాడవా రారా నా రణరంగ యుద్ధములకు రండి బలగమో ధిక్కరించి బలగమో వీరవని మురులకు ధిక్కరించి పలకకు దేవుడని మురుగమో ధిక్కరించి బలగమో బలం పొందించగాను మైలు బాల మిగవచ్చదు సంబంధించగాను మైగల్ల బాణవిగో బలం పొందించగాను మైలు బాల మిగవచ్చదు మైగలను మైగల్ల బాణవిగో వీరవని మురులకు ధిక్కరించి పలకకు దేవుడని మురుగమో ధిక్కరించి బలగమో రే రాక్షసాలమా నీవు వీరవని మురులకు ఇదే వారు బాణము వద్దుతున్నది తలుచుకోమని తల్లిదండ్రుల శంకర్ మహారాజుకి హాయ్ ఎన్ని బాణంబులైన జంతువాడగారురా ఎన్ని బాణంబులైన జంతువాడగారురా ఎన్ని బాణంబులైన జంతువాడగారురా రే రాక్షసాలమా జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి వేదన కపాలము తీసదని ప్రాణము వేదగనొక బాణము తీసగని ప్రాణము వేదన కపాలము తీసదని ప్రాణము వేదగనొక బాణము తీసగని ప్రాణము వాక్య కల్పకుడి ఈసు నిన్ను దర్శకొచ్చు వాదిగారు కల్పకురే ఈజు నిన్ను తలుచుతూ వాక్య కల్పకుడి ఈసు నిన్ను దర్శకొచ్చు వాదిగారు కల్పకురే ఈజు అనే తలుచుతూ ఏ రాక్షసాలమా వేదన కపాలము జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి దినకులమునే జనించు రాముత్తముడనైన నేను ఒరే దుర్మార్గుడా అతని పాద సేవ విడనాడకుంటిని ఇది ఏ బాణంబు సంవరించువాడ నిన్ను ఇంద్రజిత్త జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై శంకర్ మహారాజుకి ఇది ఏ బాణం మనగించదా ఇది ఏ బాణం మనగించదా ఇది ఏ బాణం మనగించదా ఇది ఏ బాణము మలమల ముద ముద విడిచద మనిదలంచుకోలా ముద ముద వేచద మరి తలంచుకో ముద ముద విడిచద మనిదలంచుకో అదమాదవని నదమనరించదా మాధవని నదవనరించల అదమాదవని నదవనరించల నదమనరించదా
కుమారుడైన ఇంద్రజిత్ మరణించినాడా? శివ శివ, ఎంత పని అయిపోయారా? నేను అటమించిన దైవలు. ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, ఓం శివ శంకర పాప భయంకర, పాలన చేయుము రాయే శంభో, పాలన చేయుము రాయే శంభో, పాలన చేయుము రాయే శంభో, పాలన చేయుము రాయే శంభో, మోక్షం శివ మోక్షము బదన, మోక్షం శివ మోక్షము బదన, సత్యానంద శివ శంకర శివ శంకర. జయ బోలో శంకర్ భగవాన్ కి. అయ్యో కుమారా ఇంద్రజిత్, ఎంత పని అయిపోయారా? కుమార్ లక్ష్మణుడు నిన్ను చంపినాడా? కుమారా ఇంద్రజిత్, ఎంత పని అయిపోయారా కుమారా? జయ బోలో శంకర్ భగవాన్ కి. ఇంద్రజిత్ లక్ష్మణు పానం పుజేతలావుగ పానం పుబాయ, లక్ష్మణ పానం పుజేతలావుగ పానం పుబాయ, లక్ష్మణ పానం పుజేతలావుగ పానం పుబాయ, లక్ష్మణ పానం పుజేతలావుగ పానం పుబాయ, లావుగ పానం పుబాయ, లావుగ పానం పుబాయ. ఇంద్రజిత్ ఇప్పుడే నీకు ఈరగు కాలం పుమోయ, ఇంద్రజిత్ ఈరగు కాలం పుమోయ, ఇక్కడ ఇకను నాకు ఎవరు దిక్కురా కొడక, ఇక్కడ ఇకను నాకు ఎవరు దిక్కురా కొడక, ఇక్కడ ఇకను నాకు ఎవరు దిక్కురా కొడక, ఇక్కడ ఇకను నాకు ఎవరు దిక్కురా కొడక. ఇంద్రజిత్ ఇప్పుడే నీకు ఈరగు కాలం ఇందిరాక్షునిప్పుడు నేను ఇగను గోతులేర కొడక, ఇందిరాక్షునిప్పుడు నేను ఇగను గోతులేర కొడక, స్వాతిగాను కల్పగూరి ఈసుకైన మరువ కొడక, వాసిగాను కల్పగురి ఈసుకైన మరువ కొడక, బాసురముగ భద్రాచల రాముని వదించు కొడుక, బాసురముగ భద్రాచల రాముని వదించు కొడుక, బాసురముగ భద్రాచల రాముని వదించు కొడక, బాసురముగ భద్రాచల రాముని వదించు కొడుక. ఇంద్రజిత్ ఇప్పుడే నీకు ఈరగు కాలం పుమూనే, ఇంద్రజిత్ ఇప్పుడే నీకు ఈరగు కాలం పుమూనే. ఇంద్రజిత్, నీ మరణానికి కారణమైన ఆ రాముణ్ణి వాని సైన్యాన్ని మొత్తం నేను ఇప్పుడే హతమునరించేదను. ఒరే నరాధమా, చాటున నుంచి, ఒరే నరాధమా చాటున నుంచి, ఒరే నరాధమా వీరుడవని మురిచుంటివా? ఏమిటా రాక్షసమా? చాటున నిలిచి వాలి నటు చంపగా పాడియ ధర్మమౌనే, ఆ తాటకిన్ వధించుట ముదమున చూచుచు పెంచుకొన్న మా తోటలు పాడు చేయుటకు దోలుట ఎప్పునే, కోతి మూకని వేటికి ధర్మ సంగతులు నెంచదు దాచెదు నీదు లోపమున్. రే మర్కటరామా, రే రాక్షసమా, చూడరా మీకు కాలము తోడై మీరు ఇక్కడికి వచ్చారు. చాటున నిలిచి నువ్వు ఆ వాలిని చంపి పౌరుషుడని వీరుడనని పొంగుచుంటివా? శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి. రే రాక్షసమా, ఎక్కువ మాటలు మాట్లాడకు మూర్ఖ. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ కి రంబు కడకు కావలి ఉన్న
లంకిని ముష్టిఘాతం చేత మోదినానా వనములన్నీ పూర్వ పాలు గావించియో హతమునస్తగ వచ్చిన నీ సుతుడించి ఎరగినాడా నాది తోకకు అగ్నిహోత్రుని దల్పగా నీదు పురమును దండము చేసినాడా వచ్చినది మర్కటముపై బుడచినదియో మర్కటము వలె ఆవిడే మాట మీద నింత వెనుకను పోషించి అంతకాల మునకు పంపకుండిరి వనజనేత్ర శ్రీ రాజారామచంద్ర మహారాజ్కి రే రాక్షసమా మా యొక్క శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేకపోతే ఓకే ఆంజనేయ ఆ మూర్ఖుడితో ఎందుకయ్యా వాదం అక్కడకు రాని మాటలు వానితో మనకెందుకు సరే స్వామి రే నారాయణమ్మ, నిలువు నిలువు దుప్పల తలచుడని పందు జనుల 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 తల నిలబడి వైకురా చాలా సంచేతయో తల నిలబడి వైకురా చాలా సంచేతయో తల నిలబడి వైకురా చాలా సంచేతయో ఇదిగో జ్వాలాస్త్రం వేయించుంటుంది ఇక చూడు దీని ప్రతాపం మీరు అందరూ చచ్చిపోయేదారు రే రాక్షసమా అరే మూర్ఖుడా, నీ పొంగులు ఎందుకురా అంతగా విర్రవీగుతున్నావు? నీవెందుకురా అటు సైడ్ ఉండు అటు సైడ్ ఉండు తలుగు తలుగుతానో సంధిస్తున్నాను. బిట్టు కుసోపో కుసోపో జయ బోలో శంకర్ భగవాన్ కి జై ఒకనొక సర్వి శకముల్ తగలకెట్టి బ్రహ్మో ఒకనొక సర్వి శకముల్ తగలకెట్టి బ్రహ్మో ఒకనొక సర్వి శకముల్ తగలకెట్టి బ్రహ్మో అతను శంకరదాస్ అక్కడి శంకరదాస్ ఇదిగో చూడరా గరుడాస్త్రం వస్తుంది, దీన్ని దాటికి తప్పించుకొని సాధ్యం కాదు. ఏ మూర్ఖుడా, నీవు నాకు వీరుడవా, నాకు సమానుడవా? పండంబులను నీవెన్ని బాణములు వేసినట్లు మా దరికి రాజ్యాలు ఏ మూర్ఖుడా, కట్టులన్నీ కూలగా పిచ్చలన్నీ చూడు
పైన ఎన్ని బాణములు వేసినా కూడా వీడు మరణానికి కాకున్నాడు కదా. అయినను ఇంటికి మహిమను పొందాల్సిన నేను పాతాళ లోకము పోయి ఆ పరమేశ్వరుని హోమం దీక్ష చేసి మరిన్ని మహిమలు పొంది వచ్చాను. సఖీ మండోదరి అందరి రండి రండి అవ్వ చెల్లియా అందరి మంచిగా ఓం శివ్ మరి అడ్డం రాకరా ఓం శివ శంకర పాప భయంకర 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 పాలన చేయుము రాయే శంభో పాలన చేయుము రాయే శంభో పాలన చేయుము రాయే శంభో రూపహర పాలన చేయుము రాయే శంభో పాలన చేయుము రాయే శంభో. అతని యొక్క ఆ కోపమును భగ్నం చేయమని. తప్పకుండా ఆంజనేయ, స్వామి నీవు ఆ యొక్క విభీషణుడు చెప్పిన విధముగా అవును. మన యొక్క బంటు సేనాదులతో కూడి నీవు ఆ యొక్క రవణాసురుడు చేసేటువంటి యజ్ఞాన్ని భంగం చేసి రావాల్సింది నాకు తెలియదు. సరే అదే విధంగానే స్వామి. సరే, మన యొక్క భంగం తీసుకొని వెళ్ళు. సరే వెళ్తాను స్వామి. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి హరి హరి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఆంజనేయ గ్రామ ప్రజలకు తెలియజేయని శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి మండోదరిని మహిమలు గాంచితి మండోదరిని మహిమలు గాంచితి ఇందును రావణు నీకు వహించితి మండోదరిని మహిమలు గాంచితి ముందుగా శాంతము పొలతిల నేటికి మండోదరిని మహిమలు గాంచితి శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి హే మండోదరి, ఈ హోమము భంగము చేస్తానికి వచ్చినాము. ఈ హోమం నుంచి లేము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఓం నమః వందనమని రఘు నందని వేడగా వందనమని రఘు నందను వేడగా సందేహముడి పురందకు మదిలో సందేహముడి పురందకు మదిలో వందనమని రఘు నందను వేడగా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి ఏ మండలి ఈ ఓము నుంచి లెమ్ము మూర్ఖుడా, లెమ్ము. శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి పన్నుగాను మీ కెన్ని విదంపుల పన్నుగాను నీ కెన్ని విదంపుల నిజము తెలిపినను నిరము తెలువము పన్నుగాను నీ కెన్ని విదంపుల సన్ను తాగిని చింగులు దగను సన్ను తాగిని చింగులు దగను తన్నగ నిప్పులు తలచుకొని జముగా శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ కి హే రాఘవ రామచంద్ర, ఏ మండలి లెంబో 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 ఈ మూర్ఖురాలు ఏ లెంబు మండలి లెంబో శివాయ లెంబో ఓం నమః ఏ లెంబు మండలి లెంబో కూర్చోన్నప్పుడు ఇదే సన్నది ఓం నమః శివాయ ఓం నమః శ్రీ రాజా రామచంద్ర మహారాజ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం
శంకర ఇంత పనవేరా, ఎన్ని త్యాగాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమవుతూ విఫలమవుతున్నాయి కదా. అయినను ఆ ధీరులను సాధ్యమైనంత వరకు నేను పోరాడి ఓడించదను, వాణ్ణి దృంచదను తక్షణమే. అరే రాక్షసులారా, నా సోదరుడైన కుంభకర్ణుని లేపి నిద్ర లేపి తీసుకురండి, పొంది ఇది రాజు ఆజ్ఞ అని చెప్పండి. ఒకటి ఎక్కువ అదే మా అన్నగారు విక్రమ్ అంటున్నా. అదే విధంగా పోదాం పదవండి. ఓం శివ శంకర పాప విభంకర, ఓం శివ శంకర పాప విభంకర, పాలన చేయుదు రామయ శంభో, పాలన చేయుదు రామయ శంభో, పాలన చేయుదు రామయ శంభో, పాలన చేయుదు రామయ శంభో. అన్నగారు మీకు మీదే వందనములు. చల్లగా వర్తిల్లు కుంభకర్ణ. నన్ను పిలిపించిన కారణం కుంభకర్ణ, నన్ను పిలిపించిన కారణం ఎందుకంటయ్యా? కారణమా, మనకు రాముడికి యుద్ధం జరుగుతున్నది కావున నిన్ను ఆ యుద్ధం చేయుటకై పిలిపించి. అన్నయ్య, ఎక్కడి శ్రీరాముడు వాడెక్కడి, ఎందులకు నిప్పుడు నిక్కడ కరిదించన్ మగ్గు తోడ గెలుపు అక్షజమ్మగా రణమకు ఇదే సమకూడెన్. అన్నయ్య, శ్రీరాముల వారికి మనకు యుద్ధము ఎలా వచ్చినో తెలుపు. మేము శ్రీరాముల వారికి మనకు యుద్ధం ఎలా వచ్చినదని అడుగుతుంటేవా? విను కుంభకర్ణ తెలిపేద వినిపుడే, రణమునకు నిన్ను పంపించుటకై అనువుగానే వినిపించితి, గనుమిప్పుడు సమరమునకు జాగులేకన్. కుంభకర్ణ, అన్నయ్య, మన సుగంధి చెల్లెలు ఆ వనములో తిరుగుతుండగా ఆ నరుడు మన చెల్లెలి ముక్కు చెవులు కోసి ఘోరమైన అవమానం వాళ్ళు చేసి పంపినాడు. అందుకు చేదుగా ప్రతీకారంగా తన భార్యను సీతను తీసుకువచ్చిన, కానీ అందుకోసమే అతను మన పైకి యుద్ధంకు వచ్చినాడు. అన్న రావణ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సింహనారాయణ భార్యకు సీతాదేవి తెచ్చి ఇలాంటి అపకారం చేసినప్పుడు వారి సీతను వారికి ఇచ్చి వందనము చేయకున్నాం అన్నయ్య. ఒరే కుంభకర్ణ, మొన్న విభీషణుడు కూడా నీలాగే మాట్లాడినాడు, నువ్వు అలానే మాట్లాడుతుంటివా? దురాత్మ, ఇదే నా కరవాలం చే నిన్ను నరికేదా పోకపోయిన పోయేదనన్నయ్య. ఆహా, ఈ దుర్మార్గం చేతుల సత్తుల కన్నా ఆ పరమాత్మ చేతులకు సత్తులకు మేలు. జై బోలో శంకర మహారాజ్ కి. విగ్రహరూపుడనైతివి పాకటముగా రామ, నిన్ను పట్టి దుంచెదన్ నా గడ్డమెవరు ధరలో ఇకాకు నిరంతమీమ చీమల పగదిన్. ఒరే నరకమా, మిమ్మల్ని చీమల పదంగా నలిపి చంపువాడను. అరే మూర్ఖుడా, నీవు నీ ఆకారానికి తగ్గట్టుగానే ఉన్నావు, కానీ మమ్మల్ని నీవు చీమల వల్ల నలిపివేస్తావా? అరే మూర్ఖుడా, లారా, నీవు శ్రీమంతుడవైతే నాతో యుద్ధము చేయము మూర్ఖుడా. బోలో శంకర్ మహారాజ్ కి. రఘురామన తోడ రణమందురా, రఘురామన తోడ రణమందురా, రఘురామన తోడ రణమందురా, రఘురామన తోడ రణమందురా, ఇంకా కళ్ళము పుణ్యందురా,
యుద్ధాలకు నువ్వు జయించదానవు. అరే మూర్ఖుడా, ఏమిరా నన్ను నీ బాణము చేత నీ గదా చేత నన్ను సంహరిస్తావా? ధనుజాదముల అరే మూర్ఖుడా, ధనుజాదముల దృష్టాన్ని అనుమానపడి నీవు అతని వేటకు బాగు. అనుమానపడి నీవు అతని వేటకు బాగు. అరే మూర్ఖుడా, నీవు మమ్మల్ని చూస్తేనే భయపడి ఎంతకు పోతున్నావు ఎందుకురా? అంత భయం ఎందుకురా పిరికివాడా? నీవు రా నాతో యుద్ధం చేయు మూర్ఖుడా. శంకర్ మహారాజ్కి ఇరువంత తీలాగా నిర్మితు చూడమే ఇరువంత తిలగానే ఇరువంత తిలగాను ఇటు చూడమే వేగారన మగుడా పట్ట గాదుమే వేగారన మగుడా పట్ట గాదుమే వనిదులు వలకండ వస్తము జెత్రినో వనిదులు వలకండ వస్తము జెత్రినో నన్ను చూస్తే సప్త సముద్రములు వణుకుచుండు, నిన్ను నములక మింగువాడని చూడు. అరే మూర్ఖుడా, నవలక తింటావా? ప్రజ్ఞానందనే మరి మార్చి అగ్రహమున నిన్ను హరిబాణముల చేత అగ్రహమున నిన్ను అగ్ని బాణము చేత సంపూర్ణ నిన్ను బ్రహ్మాండమునందు ప్రజ్ఞానందన చేత వరి మార్చింది ప్రజ్ఞానందన చేత వరి మార్చింది. నా యొక్క అగ్ని బాణము చేత నిన్ను సమరిస్తున్నాను చూడుము. రే మూర్ఖుడా, ఇదిగో నా బాణము వేస్తున్నాను చూడుము. ఒక్కొక్కరు కూడా మరణించినాడారా? కుంభకర్ణుడు కూడా మరణించినాడా? జరుగురే కనబడద్దా ఆయన పక్కకు ఎప్పుడు అయినా ఇక నేనే వెడదా అన్నరాధముని దృష్టిటకు. సరే ఇప్పుడు మరి అవును కాపాడలేదా? అన్నరాధమాయిగా నీ ప్రాణంలో ఎవడు కాపాడలేడు ఇక చూడు. అరే బిట్టు వెనక జర్రా బ్రహ్మాండంలో పరంగని
బోలో శంకర్ భగవానికి నరుండ వైక వరంపు నాతో పలుండ నిలుపుల పరంపర నరుండ వైక వరంపు నాతో పలుండ నిలుపుల పరంపర పరంగ నిలిచిన పెరంగు తెలియను పెరుగు బాలవ శిరంపుదులుమగ పెరుగు బాలవ శిరంపుదులుమగ నరుండ వైక వరంపు నాతో పలుండ మరియు ఓయ్ శంకర మూర్ఖుడా ఏమిరా నీవు నాకు ఎదురు బాణం వేస్తున్నావా కసేమాన కడుపునా నీకు శాసనం నీ యొక్క దశ శిరసులగా ఇప్పుడే కూర్చి వేస్తున్నాను ఓయ్ నారాదమ్మ నా యొక్క పనం చేత నీ 10 శిరసులు ఒకేసారి ఎగిరిపోవుగాక జై బోలో శంకర్ భగవానికి నారాదముల కాకరుండము నా పురంపు దేవి పొరింగము నారాదముల కాకరుండము నా పురంపు దేవి పొరింగము నరాకల్పకుడి పురాము వరాలి నడిపుతరోని నివ్వను నరాకల్పకుడి పురామరుడునవు వరాలి నడిపుతరోని నివ్వను అరే మూర్ఖుడా కానీ ఇప్పుడే నీవు అతిగా విర్రవీగుతున్నావు గానా నీవు అతిగా విర్రవీగుతున్నావు కదా ఇదిగో నా యొక్క బాణం చేత నిన్ను సంహరిస్తున్నాను చూడు ఒరే రావణ నేను ఈ భారం వదులుతున్నాను నీ ప్రాణాన్ని కాపాడుకోము శ్రీ రామచంద్ర భగవానికి కథ అయిపోయింది ఇక. శివ 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 రామ 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 హే పరమాత్మ నీ బాణ పరంపర మంటలు నేను కానకున్నాను నాకు మన పని మనకి ఎట్లా ఆశతో ఉండదా పోయినా నరా ఉండేది భూమి మీద శుభ చరిత్ర శ్రీరామ
ఏమిటమ్మా? నా పతితో నన్ను కూడా సమాయించుము. ఆ, లేనిచో నా వైద్యం లేకుండా వరములు ఇమ్ము. లేనిచో నన్ను కూడా వధింపుము. ఓ మండోదరి, ఎంత మాట! లేదంటే నీకు నిత్యము చిరకాలము ముత్తైదుగా ఉండేటువంటి వరము కోరుకున్నావు కదూ. ఇది చాలా బాగా నచ్చినది. తప్పకుండా నీవు చిరకాలము అనగా ఎన్ని రోజులైనా నువ్వు ముత్తైదుగానే ఉంటూ అదే వరము ఇస్తున్నా. రాజ్యాధిపతి చేస్తానని అభయం ఇచ్చాను అలనాడు. అవును, నీకు ఇప్పుడు ఈ యొక్క లంకకు నీకు పట్టాభిషేకం చేయిస్తాను. అలాంటి ఇచ్చిన మాట ప్రకారం చేయిస్తా అంటారు స్వామి. అవును. సరే, అది విభీషణ మహారాజుకి జై. విభీషణ మహారాజుకి జై. లంకాధిపతి విభీషణ మహారాజుకి జై. విభీషణ మహారాజుకి జై. ఓహో విభీషణ స్వామి, ఆంజనేయ, మనం తక్షణమే మన యొక్క సీత వద్దకు వెళ్ళవాలి. జై. ఏమిటి సీత, నీవు పరాయి లంకలో ఉన్నదానటువంటి దానవు, నీవు నాకు నమస్కరించడమేమిటి? దూరముడు మూర్ఖురాలు. రావణుని ధృంచడానికే నేను ఈ లోక కళ్యాణం గురించే నేను ఈ అవతారం ఎత్తినాను, అంతేకాని నిన్ను నేను చేపట్టడానికి కాదు. రాఘవ రామచంద్ర, ఈ తక్షణమే నేను ఈ అగ్నిగుండంలో సీతను పడవేయి. ఒకవేళ తను సత్యవంతురాలే అయినచో సీత అలానే మళ్ళీ బయటకు వస్తుంది. ఏదైనా తప్పు చేసినచో ఆ అగ్నిలో దహనమైపోతుంది. స్వామి శ్రీరామచంద్రమూర్తి, మీరు చేసే పని నేను చేయాలి. ఇప్పుడు జానకీదేవికి అవును, మీకంతా మనసు ఎట్లా ఇరిగినాయి స్వామి? అవును, అగ్ని ముట్టించు సహోదర. తప్పదంటారా? అరే జై శ్రీ రాజా రామచంద్ర భగవానికి జై. ఏ మునీశ్వరులారా జై. లోకమాతకు ఏ లాగా రామచంద్రమూర్తి వినండి. ఇక్కడ అదే నాకేనా నేను ప్రతిభతనైతే ఇలాగే బతుకు లేనిచో అగ్నిలో శ్రీ రాజా రామచంద్ర మహారాజుకి శ్రీ రాజారామచంద్ర భగవానికి సీతా మాతాకి సీతా మాతాకి సీతా మాతాకి జై సీతా మాతాకి జానకి దేవి గారికి సఖి, కొంచెం వెనక నీవు సత్యవంతురాలవి. నీ సత్యమును నేను తప్పుపట్టినాను కానీ నేను ఇప్పుడు మాత్రము నాకు చాలా సంతోషముగానున్నది. నీవు తక్షణమే మనము అయోధ్యపురమునకు వెళ్ళుదాం పదము. సరేనా? శ్రీ రామచంద్ర భగవానికి రామ 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 సీత రామ 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 సీత రామ రామ సీత రామ 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 సీత రామ అయోధ్య రామ జయ జయ రామ జానకి రామ జై జై రామ జానకి రామ రామ రామచంద్ర మహారాజ్
శ్రీరామచంద్ర రామ 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 సీత వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి హరి హరి వామన కేశవ కృష్ణ మురారి వామన కేశవ కృష్ణ మురారి వాసుదేవ శౌరి హరి హరి జై ఓ రామ నీ నామే మానక తలిసెదా ఓ రామ నీ నామే మానక తలిసెదా ఓ రామ నీ వీక్షించినటువంటి గ్రామ ప్రజలకు పెద్దలకు మరియు భక్తులకు నా తోటి మిత్రులకు అందరికీ మా యొక్క గురువుకు అందరికీ మా యొక్క మైక్ సెట్కు మా యొక్క విభీషణదారులకు మరియు మా సహాయ సహకారం అందించిన వారికి కూడా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అదే విధంగా ఈ యొక్క గ్రామ రైతులకు ప్రతి ఒక్కరికి అధిక సంపదలు కలిగి ప్రతి ఒక్కరూ